నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విమర్శకుల గురి ఎప్పుడు ఎక్కువగా ఎవరి మీద ఉంటుందండి? బలహీనుల మీద ఉంటుందా లేక బలవంతుల మీద ఉంటుందా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అయితే విమర్శకుల గురి ఎవరి మీద ఉంటుందో ఆయా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే మొదటిగా బలహీనుల మీద ఎలా ఉంటుందో చూద్దాం. కొన్నిసార్లు బలహీనులపై విమర్శలు చాలా సులభంగా జరుగుతాయి. ఎందుకంటే వారు తిరిగి ప్రతిస్పందించలేరు, తమను తాము రక్షించుకోలేరు. ఈ సందర్భంలో విమర్శ అన్యాయం అవుతుంది. అది దౌర్బల్యాన్ని మరింతగా బయట పెడుతుంది. ఇక రెండవది బలవంతుల మీద. చాలా సందర్భాల్లో బలవంతులపైనే ఎక్కువగా విమర్శ ఉంటుంది. ఎందుకంటే వారి చర్యలు, నిర్ణయాలు, తప్పిదాలు, విజయాలు సమాజానికి కనబడతాయి. శక్తి, ఖ్యాతి, స్థానం ఉన్నవారిపై సహజంగానే అందరి దృష్టి పడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొత్తానికి చెప్పాలంటే బలహీనులపై విమర్శ సులభం, బలవంతులపై విమర్శ సహజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.